తెలుగుదేశం పార్టీ తెలుగు దుశ్శాసనుల పార్టీగా మారిపోయింది. ఆ పార్టీలో ఎల్లో కీచకుల అరాచకాలు శృతిమించుతున్నాయి. నడి రోడ్డు మీద ఓ మహిళను వివస్త్రను చేసి మూకుమ్మడిగా మూకదాడి చేస్తే 10 నిమిషాల పాటు అలానే నడి రోడ్డుపై ఉంచి మూత్రం పోసేలా దారుణంగా కొడితే ఫిర్యాదు అందాక వెంటనే చర్యలు తీసుకోవలసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ మహిళకు అండగా నిలబడాల్సిన స్థానిక మహిళా ఎమ్మెల్యే రాజీ కోసం ప్రయత్నాలు చేస్తే ఇది జంగిల్ రాజు ప్రభుత్వం కాక మరేంటి? గుంటూరు వెస్ట్ కృష్ణబాబు కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఓ మహిళ 15 ఏళ్ల క్రితం తన ఇంటి ముందు మోటారు ఏర్పాటు చేసుకుంది. సిమెంట్ రోడ్డు వేసే క్రమంలో ఆ మోటారు తొలగించాలని స్థానిక టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి, గుర్తుపెట్టుకోండి సార్ పేరు, మల్లెల వెంకటరమణమూర్తి నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేశాడు. ఆ మోటారుతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా అది తొలగించాల్సిందే అంటూ టీడీపీ నేత బెదిరించాడు. దీంతో ఆ కుటుంబం నగరపాలెం పిఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. ఆ సమయంలో పోలీసులు బందోబస్తుకు వెళుతున్నామని చెప్పడంతో వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత వెంకటరమణ ఒక గుంపుతో వచ్చి ఆ మహిళ పైన, ఆమె కొడుకు పైన దాడి చేశారు. ఈ గుంపులో టీడీపీ నేత సోదరి ట్రాన్స్జెండర్ కూడా ఉంది. ఈ ఎల్లో గుంపంతా కలిసి ఆ తల్లి కొడుకుపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ మహిళను వివస్త్రను చేసి మరి అత్యంత దారుణంగా కొట్టారు. ఈ ఘటన 15వ తేదీన జరిగింది. అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా తీసుకోలేదు సార్. మరుసటి రోజు బాధిత కుటుంబాన్ని పిలిపించుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే సెటిల్మెంట్కు ప్రయత్నించిందంటే ఏమనుకోవాలి? ఆ లోపుగా ఆ దారుణానికి సంబంధించినటువంటి వీడియో బయటకు రావడం, సంచలనంగా మారడంతో చేసేది లేక 17వ తేదీ రాత్రి, 15వ తేదీ జరిగితే ఆ మహిళను వివస్త్రను చేసి కొడితే 17వ తేదీ రాత్రి అరెస్టుల కార్యక్రమం మొదలైంది. ఈ దారుణ ఘటన ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. సభ్య సమాజం తలదించుకునేటటువంటి ఘటన సార్ ఇది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా, ఇక్కడే బ్రతికి ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. మల్లెల వెంకటరమణమూర్తి గారు, గుర్తుపెట్టుకోండి సార్, చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మీరు. సత్కర్మ బిశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్య పాపానం సత్యం పరాని భవమిహం. గుర్తుపెట్టుకోండి సార్. ఈ చోటి కర్మ ఈ చోటే. ఇది మీకు నాకు కాదు, ఈ నేలపై ఉన్న జీవిస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం. మీ ఇంట్లో పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం నేర్పించండి సార్. ఒక తల్లిని ఆమె కొడుకు ముందే వివస్త్రను చేసి, పూర్తిగా వివస్త్రను చేసి కొట్టడం అంటే ఏ స్థాయికి తీసుకెళ్లారంటే ఆమె మూత్రం పోసేంతలా అప్పటికీ కొడుతున్నారు. ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు. బయటకు వచ్చిందా? 15వ తేదీ జరిగింది సార్ ఇది. ఈ దుర్యోధన దుశ్శాసన దురహంకారాలు ఈ బూడిద ప్రభుత్వంలో కామన్గా మారిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే చాలా కామన్గా మారిపోయాయి. ఇది మన సమాజంలో ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందా? ఒక కన్న తల్లిని ఎవరో వచ్చి, దుర్మార్గులు వచ్చి వివస్త్రను చేసి కొడుతుంటే ఆ కుమారుడు చూడండి, ఆ అబ్బాయిని కూడా ఎలా కొడుతున్నారు. ఆఖరికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చింది సార్ ఆ కుమారుడికి. తన తల్లి వీడియోను తీసుకొని, అయ్యా నాకు న్యాయం చేయండి, అమ్మా నాకు న్యాయం చేయండి, నా తల్లిని నడివీధిలో వివస్త్రను చేసి కొట్టారని ఆ కుమారుడు ఆ వీడియో తీసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ, వాళ్ళ గ్యాంగ్ చుట్టూ నాకు న్యాయం చేయండి అని తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది సార్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితి ఏ కన్న కొడుక్కి రాకూడదు, ఎవరికి రాకూడదు. మల్లెల వెంకటరమణమూర్తి గారు, గుర్తుపెట్టుకోండి సార్, బాగా గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు నేను చెప్పినటువంటి శ్లోకం. ఎందుకంటే వెంకటరమణమూర్తి అని దేవుడు పేరు పెట్టుకున్నారు. అందరూ మంచిగా నేర్చుకోండి, ఆ శ్లోకాన్ని చదవండి, మీ ఇంట్లో వాళ్ళందరూ అందరికీ వినిపించండి, పిల్లలతో సహా. ఎందుకంటే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత మీలాగా తయారు కాకూడదు కదా. ఆ పిల్లలు సక్రమమైన మార్గంలో నడవాలి కదా. ఒక మహిళను, ఒక తల్లిని వివస్త్రను చేసి కన్న కొడుకు ముందు నడివీధిలో కొడుతుంటే ఏంటి మీ అరాచకాలు?
ఏంటి మీరు నేర్చుకున్నది ఈ సమాజంలో? ఇదేనా నాగరిక సమాజం? ఇదేనా నాగరిక ప్రపంచం? ఎక్కడున్నాం సార్ మనం? ఆది మానవుడు కూడా ఇంత హీనంగా, ఇంత నీచంగా ప్రవర్తించడు. మనం ప్రవర్తిస్తాం. మన చేతిలో అధికారం ఉంది, మనకు కావాల్సినంత బలం ఉంది, మన చేతిలో ఎమ్మెల్యే ఉన్నారు, మన చేతిలో అధికారం ఉంది, ఎమ్మెల్యే ఉన్నారు. అవసరమైతే పెద్ద పెద్ద తలకాయలు కూడా మన కోసం దిగి వస్తాయి. కాబట్టి ఆ ధైర్యం వస్తుంది. కనీసం కేసు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలేదంటే ఈ దుర్మార్గాల్ని ఏమనుకోవాలి? రైట్, ఈ అంశం పైన మాట్లాడదాం. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఓటేసిన మహిళ, ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఓటేసినటువంటి మహిళ, ఆమెను వివస్త్రను చేసి నడి వీధిలో కొట్టారు సార్. కానీ బ్లాక్మెయిలర్, హనీ ట్రాప్ చేసేటటువంటి కాదంబరి జత్వాని గారికి విఐపి ట్రీట్మెంట్ ఇస్తాం. మనం ఆమెను తీసుకొస్తాం, సకల మర్యాదలు చేస్తాం, ఆమెకు కావాల్సినంత గౌరవం ఇస్తాం, ఆమెకు విఐపి ట్రీట్మెంట్ ఇస్తాం, తిరుమలలో గొప్ప దర్శన భాగ్యం కల్పిస్తాం, 5 స్టార్ హోటల్లో విడిది చేసే స్థాయికి ఆమెను తీసుకెళ్తాం. స్పెషల్ ఫ్లైట్లు ఎగిరెగిరి వచ్చి విజయవాడలో వాళ్తాయి, గన్నవరంలో మేడం గారి కోసం. కానీ ఈ మహిళలకి ఒకటే కాదు సార్, ఇన్సిడెంట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి ఇన్సిడెంట్ పైన క్లియర్గా మాట్లాడుకున్నాం. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా, దౌర్భాగ్యంగా ఎందుకు వ్యవహరిస్తోంది? అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం.